హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నానని. ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగే అంటే చిన్న డ్రిజ్లింగ్ అనమాట. అంటే అదే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చాలా బాగుంది ఆకాశం అని నాకు అనిపించి రికార్డ్ చేశాను. చాలా బాగుంది కదండి. మీరు కూడా చూడండి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. సో మా సైడ్ ఎక్కువ గ్రీనరీ ఉంటుందన్నమాట. అందుకే నేను ఎక్కువ సిటీస్లో తిరగలేనమాట. నేననే కాదు, ఎవరైనా ఒక్కసారి పల్లెటూరులో అలవాటయ్యాక సిటీ లైఫ్కి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందరిలోనే నేను కూడా ఒకదాననమాట. ఇంకా చెప్పాలంటే ఈరోజు మా తమ్ముడి బర్త్డే ఉంది. అంటే మా ఆడపడుచు వాళ్ళ బాబుది. సో అక్కడికి వెళ్తున్నాము. మా వారు మార్నింగే టీ పెట్టించారనమాట. ఇంకా టీ పెట్టిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, మార్నింగే వర్క్స్ అన్నీ ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చాక చూసారా అసలు నైట్ వర్షానికి ఇల్లు ఎలా తయారైందో. ఇంకా మోటార్ ఆన్ చేసి పైప్తో కొట్టేసాను, అన్నీని కొట్టేసి క్లీన్ చేసుకున్నాను. చిన్న లైజాల్ అవన్నీ వేసుకొని ఇంకా మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది కొత్తమ్మ తల్లి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. ఎవ్రీ థర్స్డే అక్కడ భజన జరుగుతూనే ఉంటుంది ప్రతి వీక్. సో ఇంకా మేము స్టార్ట్ అయినప్పుడు కూడా వెదర్ బాగుంది. ఇది ఇంకా తెలుసు కదా మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఇంకా చూసారా ఈ టెంపుల్ దాటిన తర్వాత అసలైతే ఇంకా ప్లేస్ చాలా బాగుంటుంది, మొత్తం గ్రీన్గా. అంటే పర్సనల్గా నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే అసలు అటు ఇటు గ్రీన్గా ఉంటుంది. అందులో స్కై చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఎందుకో తెలియదు, నాకు అలా అనిపిస్తుంది. ఇంకా మా ఊరు రోడ్స్ అయితే అస్సలు బాగాలేదండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మరి ఎప్పుడు వేస్తారో వాటికి, ఇంకా ఎప్పుడు భాగ్యం కలుగుతుందో అని నేను వెయిట్ చేస్తున్నాను. దగ్గర తెలిసిందే కదా, అందరి ఊర్లో కూడా అలాగే ఉంటున్నాయి. ఇంకా మా ఊరు కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా ఊరు దగ్గరికి వచ్చేసాము, మా ఆడపడుచు వాళ్ళ ఊరు. సో నాకు పేస్ట్రీ తినాలనిపిస్తుందండి అని మా వారిని అడిగితే మా వారు ఇంకా బేకరీకి తీసుకెళ్ళారు. అక్కడ ఇప్పించారనమాట. యాక్చువల్గా నాకు బ్లాక్ ఫారెస్ట్ ఇష్టము, కాకపోతే అక్కడ లేదని చెప్పి నేను ఇంకా బటర్ స్కాచ్ తీసుకున్నాను. ఇది చూసారా మా వాడు కింద వాళ్ళ అత్తకి బట్టలు ఇచ్చేసి రారా అంటే అలా తీసుకెళ్తున్నాడు అనమాట. చేతితో తీసుకెళ్ళాలంటే అలా తీసుకెళ్తున్నాడు. ఇంకా పచ్చిమిర్చి ఏమో మా తమ్ముడు ఏమంటారు అవి తొడమలు తీస్తున్నాడు. అంటే బాగా అనిపించింది నాకు అలా తీస్తుంటే. సో అందుకు రికార్డ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా సేమియా పాయసం చేద్దామని మా ఆడపడుచు సేమియా వేపుతుందనమాట. ఇంకా తర్వాత ఆనియన్స్ టమాటోస్ అవన్నీ చూసారు కదా, అది బిర్యానీకి. ఇంకా ఈలోపు టీ పెట్టించిందనమాట. చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఆకాశం నాకు. ఎందుకంటే ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటాము, టెర్రస్ పైన మేమే ఉంటామన్నమాట. అందుకు ఇంకెక్కడి నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి మీరు కూడా ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు, కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే కదండి నాకు కూడా ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. అప్పుడు నాకు ఇంకా ఇంకా మంచి వీడియోలు తీయాలన్న చెప్పి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. మా వాళ్ళేమో స్టవ్ మీద చేసేస్తానంటే మా తమ్ముడు అసలు ఒప్పుకోలేదు. పొయ్యి మీద చేయండి, మా పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది అంటే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ బొగ్గులపై స్టార్ట్ చేసి ఇంకా బిర్యానీ వండుతున్నారనమాట. నెక్స్ట్ చికెన్ కూడా దాని మీద వండేస్తున్నారు. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగితే ఫ్రిడ్జ్లో తీసి తీసుకెళ్తున్నాను అనమాట. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అనమాట. సో ఈలోపు మా తమ్ముడు తీసుకుని వచ్చి ఇచ్చాడు బైట్స్, ఐస్ క్రీమ్ బైట్స్. ఇంకా తినేసిన తర్వాత ఇది బిర్యానీ అనమాట. అందులో సోయా చంక్స్ వేస్తారండి. నాకు ఎందుకు అస్సలు సోయా చంక్స్ అస్సలు నచ్చవు, ఎందుకో తెలీదు. నాకేమో బిర్యానీలో ఎప్పుడు వేసినా నచ్చదు. నాలాగా ఎవరైనా సోయా చంక్స్ నచ్చలేని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా కమెంట్ చేయండి, నేను లైక్ చేస్తాను. సో ఇంకా బిర్యానీలో వాటర్ వేసేసి, అందరికీ తెలిసిందే కదండి బిర్యానీ ఎలా వండుకుంటారో. సో అలాగే వండేసాం మేము కూడా. ఇంకా నెక్స్ట్ వండేసిన తర్వాత చికెన్ కూడా వండేసాము. అప్పటికే చాలా నైట్ అయిపోయింది. చికెన్ అక్కడ కుక్ అవుతూనే మా వాళ్ళు ఇంకా కేక్ కటింగ్ అవన్నీ చేసేసారు. నేను ఆ వీడియోస్ ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు, తెలుసు కదా యాడ్ చేయలేను. సో పర్సనల్ అనమాట, ఇంకా మీరు ఏమీ అనుకోరని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ కుకింగ్ అవుతూ ఉంటే మా వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. చూడండి బొమ్మలు వేస్తున్నాడు అనమాట. వాడికి చాక్ పీస్ దొరికిందంట. సో బొమ్మలు వేస్తున్నాడు. ఎలా ఉన్నాయో మీరు చూసి చెప్పండి, బాగున్నాయా లేదా అని చెప్పి.
వాడు బొమ్మ గీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఇవి కళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు అని చెప్పి చాలా బాగా అనిపించింది నాకు. అవి చేతులంటండి. చూడండి కిందన కాళ్ళు కూడా వేస్తాడు. అదిగోండి కాళ్ళు. సో బొమ్మ ఎలా ఉందో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఈలోపు పాయసం రెడీ అయితే పాయసం తీసుకొస్తే మేము గ్లాసెస్లో వేసుకొని తాగేసాము. ఇంకా తినేసాము కూడా. చాలా బాగుంది పాయసం కూడా. ఇంకా నెక్స్ట్ చికెన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా చికెన్ వండేసిన తర్వాత వడ్డించుకొని తినేసిన తర్వాత మేము సెకండ్ షో మూవీకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ షోకి వెళ్దాం అనుకున్నాము. సో మా వారు రావడం లేట్ అయింది. అంటే 6:15 అలా అయిపోయింది. మా వారు వచ్చేసరికి 6:30కే షో స్టార్ట్ చేస్తారు కదా. సో ఇంకా మేము ఫస్ట్ షోకి వెళ్ళలేదు. సెకండ్ షోకి వెళ్దామని చెప్పి ఇంకా భోజనాలన్నీ చేసేసి పడిన గిన్నెలన్నీ కూడా తోమేసుకున్న తర్వాత రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. ఏ సినిమా అంటే నాగబంధం సినిమా వచ్చింది కదండి, నభా నటేష్ది. అసలు మూవీ గ్రాఫిక్స్ ఉందండి, నిజంగా నాకైతే పర్సనల్గా చాలా 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 నచ్చింది. అందులో స్వామివారు మాత్రం 2 కళ్ళు సరిపోలేదు నాకైతే చూడడానికి. చాలా బాగా నచ్చింది. 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది మాకు థియేటర్. సో మేము నడుచుకునే వెళ్ళిపోతున్నాము థియేటర్కి. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా చెప్తున్నానండి, మస్ట్ వాచ్ అనమాట ఎవరైనా సరే. అంత బాగుంది అసలు. లిటరలీ చెప్తున్నానండి, స్వామివారిని చూశాక నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. అంత బాగున్నారు అసలు, ఎంత అందంగా ఉన్నారో. మా వాడు చూపిస్తాను చూడండి. మా వాడైతే దండం పెట్టేశాడు అంతలాగా. స్టార్టింగ్ 5 మినిట్స్ పడుకోలేదు, ఆ తర్వాత పడుకుని పోయాడు అనమాట. ఇంకా చూడండి అలా మూవీ స్టార్ట్ అయ్యేసరికి మా పాప ఉంది, ఆ పాప ఒళ్ళో కూర్చున్నాడు అనమాట. అసలు ఎంత బాగా చూసాడంటే దండం పెట్టుకున్నాడు. వాడికి మరి ఏమనిపించిందో తెలియదు కానీ దండం పెట్టుకున్నాడు, అమ్మ జేజీ జేజీ అంటూ. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. చెప్తున్నాను కదండి, మస్ట్ వాచ్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు నన్ను డ్రాప్ చేయడానికి, అదే బస్ ఎక్కించడానికి బయలుదేరారనమాట. మార్నింగ్ 6:30కి ఇంకా నన్ను బస్ ఎక్కించేసి అటు మా బాబుని కూడా రెడీ చేసి స్కూల్లో దించేశారు మా వారు. ఇంకా నేను వెళ్తున్నానే కానీ నా మనసంతా నిజంగా చెప్తున్నానండి నాగబంధం మూవీ దగ్గరే ఉండిపోయింది. స్టోరీ కదా అవన్నీ నాకు తెలియదు కానీ అసలు గ్రాఫిక్స్ కానీ స్వామివారు అయితే అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా దారంతా అదే మైండ్లో ఆడిందనమాట. సో ఇంకా నేను బస్ దిగేసి, మాకు డిస్టెన్స్ ఆటో డిస్టెన్స్ అనమాట. అంటే అక్కడ బస్సులు ఆపుతారు, కాకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇంకా ఆటోలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి రీచ్ అయిపోయి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇంతవరకు చూసారంటే వీడియోని మీకు ఎక్కడో దగ్గర నచ్చే ఉంటుంది. సో నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.